హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి HURL అనమాట, హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ అనమాట. ఇది ఒక జాయింట్ వెంచర్ ఆర్గనైజేషన్. ఈ యొక్క IOCL, NTPC లాంటి PSU యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఈ యొక్క HURLని అయితే స్థాపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారనమాట. GET-DET 2024 అనమాట. అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ అనమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అయితే పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ వాళ్ళకి, అలాగే డిప్లొమా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అకామిడేషన్ ఇచ్చి మీకు 40,000 రూపీస్ అయితే నెలకి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ట్రైనింగ్ పీరియడ్లోనే. అలాగే ఈ యొక్క డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి నెలకి 23,000 రూపీస్ స్టైఫండ్తో పాటు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా డిగ్రీ హోల్డర్స్కి ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెలకి 1,40,000 అంటే 14 lakhs CTs అయితే ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి 76,000 per month ప్లస్ అదర్ బెనిఫిట్స్తో సంవత్సరానికి మనకి 7.7 lakhs CTC అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా కూడా అదర్ ఎలిజిబుల్ యొక్క ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 October 2024 అనమాట. ఇంకా 21 October 2024 ఈజ్ ద లాస్ట్ డేట్. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 30th September 2024 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్కి మీకు ఏజీ అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్కి అయితే మనకి మినిమం 18 years నుంచి 30 years వరకు ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట డిగ్రీ వాళ్ళకి. డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 18 years నుంచి 27 years వరకు కూడాను అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ అనేది మన 30th September 2024కి అయితే చెక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజర్వేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేయలేదు. రేపు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్కి సంబంధించి రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కావాలన్నమాట. 60% మార్క్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. మీకు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే కనుక AMI అయితే అయి ఉండాలన్నమాట. ఈ కెమికల్ బ్రాంచ్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే కెమికల్ టెక్నాలజీ లేదంటే కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ అన్నట్టు ఏదో ఒక బ్రాంచ్లో మీకు కెమికల్లో అయితే ఆ యొక్క ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే AMI అయితే కావాలి. దీనికి సంబంధించి 40 vacancies అయితే ఉన్నాయి కెమికల్ బ్రాంచ్లో. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లో 15 దాకా ఉన్నాయన్నమాట. దీనికి కూడా మనకి రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే AMI అయితే అయి ఉండాలన్నమాట. ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్లో కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అనమాట. ఇలాగా ఈ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక బ్రాంచ్లో మీకు ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే AMI అయితే అయి ఉండాలన్నమాట. ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే AMI అయితే అయి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్ టెక్నాలజీలో కానీ ఏదో ఒక దాంట్లో మీకు ఫుల్ టైం డిగ్రీ అయితే. అలాగే మెకానికల్కి సంబంధించి కూడా మనకి మెకానికల్ బ్రాంచ్లో AMI లేదంటే రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కావాలన్నమాట. BE BTech. ఇంకా కూడా ఇక్కడ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీకి సంబంధించి 3 years ఫుల్ టైం డిగ్రీ డిప్లొమా అయితే కావాలన్నమాట. 50% మార్క్స్ అయితే మినిమం అయితే ఉండాలి. డిప్లొమా హోల్డర్కి 50%, గ్రాడ్యుయేట్స్కి 60% మినిమం మార్క్స్ అయితే ఉండాలన్నమాట దీనికి అప్లై చేసుకునేదానికి. దీనికి సంబంధించి మన కెమికల్లో 130 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్లో 15 దాకా ఉన్నాయి అనమాట. కెమికల్కి సంబంధించి 3 years ఫుల్ టైం డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే కెమికల్ టెక్నాలజీ లేదంటే కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీలో మీకు ఫుల్ టైం 3 years డిప్లొమా ఉంటే సరిపోతుంది. లేదంటే 3 years ఫుల్ టైమ్ BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ PCMతో చేసున్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చాను. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్తో మీరు కనుక BSc ఫుల్ టైం రెగ్యులర్ కోర్సు కనుక చేస్తుంటే కెమికల్ దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కూడా 3 years ఫుల్ టైం డిప్లొమా అయితే కావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సబ్ స్ట్రీమ్స్ ఇందాక చెప్పినట్టుగానే ఆ యొక్క ఏదో ఒక బ్రాంచ్లో మీకు 3 years ఫుల్ టైం
ఇది ఉంటే కనుక డిప్లొమా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఏమో జరిగింది, గెట్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి 60% మార్క్స్ అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. అలాగే డెట్స్కి సంబంధించి డిఈటీ వాళ్ళకి 50% అయితే ఉండాలన్నమాట. దానికన్నా తక్కువ వచ్చిన వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఇచ్చారనమాట. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 4,50,000 రూపీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంటుంది. అలాగే డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 2 lakh రూపీస్ అయితే 2 లక్షల రూపాయలు అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మినిమం 3 years అయితే వీళ్ళ దగ్గర పనిచేయాలని చెప్పేసి మీరు అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. రాంగ్ ఆన్సర్స్కి నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. సో ఇక్కడ 100 questions ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం October 1, 2024 సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇది.